ఐఎమ్ డాక్టర్ విక్రమ్ రావు. నేను క్రిటికల్ కేర్ మెడిసిన్ స్పెషాలిటీ అయిపోయింది ఫ్రమ్ మేదాంత ద మెడిసిటీ. ఓకే, ఇక్కడ శ్రీశ్రీ హోలిస్టిక్ కొండాపూర్ బ్రాంచ్లో ఐఎమ్ ఇంటెన్సివిస్ట్. రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, ఓకే, ఇన్ ఐసీయూ అనేది దట్స్ ఎ వెరీ వెరీ కామన్ ప్రాబ్లం. ఐసీయూ అనేది దానికి రకరకాల కారణాలు ఉంటాయి. లైక్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ. సో అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఎందువల్ల వస్తుందంటే ఎనీ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, సెప్సిస్, సెప్టిక్ షాక్ వల్ల రావచ్చు, అండర్లయింగ్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అది ఎక్కువ అవ్వడం వల్ల రావచ్చు. ఓకే, సో ఐసీయూలో రీనల్ ఫెయిల్యూర్ అనేది మోస్ట్ కామన్ సినారియో. ఓకే, అంతేకాకుండా క్రానిక్ కిడ్నీ డిసీజ్ అది ఇంకా ప్రాబ్లమాటిక్గా తరగడం వల్ల స్టేజ్ 5 కిడ్నీ డిసీజు, ఇలాంటి పేషెంట్లో కాంప్లికేషన్స్ వల్ల కూడా చాలామంది ఐసీయూలో అడ్మిట్ అవుతూ ఉంటారు. మన ఐసీయూలో వీ ప్రొవైడ్ నార్మల్ హిమోడయాలసిస్, ఓకే, ఇంకోటి స్లెడ్ అంటారు, స్లో లో ఎఫిషియన్సీ డైలీ డయాలసిస్. అంతేకాకుండా మనం కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే ఇది నార్మల్ డయాలసిస్ లాగా 4 గంటలు 8 గంటలు కాదు, ఇది అట్లీస్ట్ 24 hours to 48 hours వరకు మనం రన్ చేయగలగచ్చు ఈ కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ, సిఆర్ఆర్టీ అంటారు అనమాట. దీనికి మనం స్పెషల్ మెషిన్స్ యూస్ చేయాల్సి వస్తుంది సిఆర్ఆర్టీకి. ఓకే, దీని ఇండికేషన్స్ ఏంటంటే ఎనీ పేషెంట్ ఇన్ ఐసీయూ వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ సరిగ్గా మెయింటైన్ అవ్వకపోవడం వల్ల, ఓకే, లైక్ వాసోప్రెసర్స్ అనేది బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడానికి ఔషధాలు యూస్ చేసి కృత్రిమంగా మనం బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఒకటి కాదు 2 కాదు, అట్లీస్ట్ మనకు రెండు కంటే ఎక్కువ ఈ వాసోప్రెసర్స్ యూజ్ అవుతున్నప్పుడు పేషెంట్ మీద, అలాంటి పేషెంట్కి కిడ్నీ యూరిన్ అవుట్పుట్ తగ్గడం వల్ల, లేదా క్రియాటినిన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ లైక్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్, సివియర్ మెటబాలిక్ యాసిడోసిస్ అంటారు, శరీరంలో యాసిడ్స్ ఎక్కువ అవడం వల్ల. ఓకే, ఈ మెటబాలిక్ యాసిడోసిస్ అంటారు, రీనల్ హైపర్కెలీమియా, హైపర్నైట్రీమియా, హైపోనైట్రీమియా, ఇవన్నీ హైపర్ ఫాస్ఫేటీమియా, ఓకే, హైపర్ మెగ్నీసీమియా, ఇవన్నీ కాంప్లికేషన్ ఉంటాయి. ఇంకా సివియర్ యాసిడోసిస్ ఉంటుంది పేషెంట్కి, యాసిడ్స్ ఏమి రీనల్ ఫెయిల్యూర్ వల్ల యాసిడ్స్ ఏమి శరీరం నుంచి బయటకు పోకపోవడం వల్ల అవన్నీ మన శరీరంలో అక్యుములేట్ అయిపోయి ఇంకా ఆర్గన్ డ్యామేజ్కి దారితీస్తుంది అనమాట. సో వీటి వల్ల మిగతా ఆర్గన్స్ కాకుండా మెదడు మీద కూడా చాలా ప్రభావం చూపుతుంది. లైక్ ఇవన్నీ శరీరంలో అక్యుములేట్ అవ్వడం ఏమవుతుందంటే బ్రెయిన్ ఎన్సెఫలోపతిలో పోయే ఛాన్సెస్ ఉంటాయి, అంటే బ్రెయిన్ కోమాలకు కూడా దిగజారే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, దీన్ని మనం యూరిమిక్ ఎన్కెఫలోపతి అని అంటాము. మనం సెప్టిక్ ఎన్కెఫలోపతి సపరేట్ కాంపోనెంట్, దాంతోపాటు ఇది కూడా యూరిమిక్ ఎన్కెఫలోపతి మనకు యాడ్ అయిందంటే పేషెంట్ ఇంకా సివియర్ కోమాలకు జారుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో వీటిని మనం బయట తీయాలి. బట్ నార్మల్ డయాలసిస్ వల్ల ఇవి బయటికి పోవు, ఎందుకంటే నార్మల్ డయాలసిస్ మనం బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉన్న పేషెంట్స్లో మనం నార్మల్ డయాలసిస్ యూస్ చేయలేం. సో అలాంటి పేషెంట్ మనం ఏం చేస్తామంటే మనం ఈ సిఆర్ఆర్టీ అని చెప్పి కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ, ఈ మోడాలిటీ మనం యూస్ చేయగలుగుతాం అనమాట. ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే మనం చాలా నిదానంగా బ్లడ్ని శరీరం నుంచి బయటికి తీసి దాన్ని ప్యూరిఫై చేసి తిరిగి మనం ఆ బ్లడ్ని శరీరంలో పంపిస్తాం అనమాట. దీనివల్ల యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్సెస్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్, ఇవన్నిటిని మనం యూస్ చేయగలం. దీంతో పాటు ఈ సిఆర్ఆర్టీతో పాటుగా కూడా మనం ఈ సెప్సిస్, సెప్టిక్ షాక్ ఇన్ఫెక్షన్స్ కొరకు మనం ఏం చేయగలమంటే ఎక్స్ట్రా కార్పోరియల్ థెరపీస్ అని కొన్ని ఉంటాయి మనకి, సెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపీస్ అని చెప్పని, లైక్ టోరామిక్సిన్ అని చెప్పి ఉంటుంది. ఇవన్నీ అంటే సెప్సిస్ వీటిని ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ని ఇవన్నీ అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ఆల్టెకో అని చెప్పి, టోరామిక్సిన్ అని చెప్పని, ఇవన్నీ కూడా మనం ఈ సిఆర్ఆర్టీతో పాటు మనం యాడ్ చేసుకొని చేయొచ్చు అనమాట. సో వీటి వల్ల ఏమంటే 2 బెనిఫిట్స్, ఒకటి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్, యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్సెస్, యూరిమిక్ ఎన్కెఫలోపతి, రీనల్ ఫెయిల్యూర్ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్తో పాటుగా మనం సెప్సిస్ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ కూడా మనం రెండింటిని ఒకేసారి ట్రీట్ చేయగలగచ్చు అనమాట. సో ఈ ఫెసిలిటీస్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయగలం హోలిస్టిక్ హాస్పిటల్లో. అంతేకాకుండా ప్లాస్మా ఫెరిసిస్ అని చెప్పి కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. సో వీటికి సెపరేట్ ఇండికేషన్స్ ఉంటాయి ప్లాస్మా ఫెరిసిస్కి. ఓకే, అది కూడా మనకు అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడ, అవి కూడా మనం చేయగలగచ్చు అనమాట.